అబ్బాయి అమ్మాయి శరీర కలయిక కేవలం వివాహము అయిన తరువాతే. వివాహమే లైసెన్స్. అప్పటి వరకు ఆ అబ్బాయి ఆ అమ్మాయి పవిత్రంగా జీవించాలి. వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఆనుపు పరుపు నిష్కల్మషముగా పవిత్రంగా ఉండాలి బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజుల్లో అటువంటి వాతావరణం ఉందంటారా? పెళ్లి కాక మునిపే 4గురితో 5గురితో 10 మందితో అబ్బాయిలతో పాపిష్టి పనులు చేయటం, ఎంతో మంది అమ్మాయిలతో పాపిష్టి పనులు చేయటం. పొద్దున ఒక బాయ్ ఫ్రెండ్, మధ్యాహ్నం ఒక బాయ్ ఫ్రెండ్, సాయంత్రం ఒక బాయ్ ఫ్రెండ్. పాత కంపెనీలో 3, కొత్త కంపెనీలో 3, రాబోయే కంపెనీలో 3. ఈ విధముగా యవ్వన ప్రాయంలోనే కుక్కలు చింపిన విస్తరాకు వలె శరీరాన్ని పాడు చేసుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది లేరు? అది ఆత్మీయత కాదు, అది పశుప్రాయం. కానీ దేవుడు నీ దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను తెలుసా, నీ శరీరము నీ ఆధీనంలో